ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. సో ఇప్పటి వరకు మనము చాలా మందికి ఎస్పెషల్లీ చిన్నప్పటి నుంచే మ్యాథ్స్ ఫోబియా అయితే చూస్తూ ఉంటాం. మ్యాథ్స్ అనగానే చాలా వరకు 10th అయిపోయిన తర్వాత బైపీసీకి రావడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ మ్యాథ్స్ మీద ఉన్న ఫోబియా తోటే వస్తూ ఉంటారు. అసలు అలా కాకుండా చిన్నప్పటి నుంచే మ్యాథ్స్ని చాలా ఈజీ వేలో ఏ ప్రాబ్లం ఇచ్చినా దానికి సొల్యూషన్ చేసేలాగా ఉండాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా వరకు అందరూ కూడా వేదిక్ మ్యాథ్స్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో అలా ఈ వేదిక్ మ్యాథ్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి, దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా మనతో మాట్లాడడానికి కోట మురళి గారు ఉన్నారు, ఇంటర్నేషనల్ వేదిక్ మ్యాథ్స్ ట్రైనర్. సో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. అండ్ వేదిక్ మ్యాథ్స్ లో మీ జర్నీ ఎలా మొదలైంది అంటారు? సో ఫస్ట్ నేను ఒక స్కూల్కి వెళ్ళడం జరిగింది. ఆ స్కూల్లో ఫస్ట్ అవకాశం ఇచ్చారు ఓకే వేదిక్ మ్యాథ్స్ గురించి. ఫస్ట్ నేను ట్రైనింగ్ ఇచ్చాను. ఆ ట్రైనింగ్ ఇచ్చిన రోజు ఐ అబ్జర్వ్డ్, ఇఫ్ ఐ ఆస్క్ ఎనీ క్వశ్చన్, ఏదైనా టేబుల్ నేను అడిగేటప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా 12-7 అడిగాను అనుకోండి, ఇన్ కేసు దే ఆర్ కౌంటింగ్ ఫ్రమ్ స్టార్టింగ్, నాట్ ఓన్లీ వన్ స్కూల్. ఐ ట్రైన్డ్ more than 14 country students all over the world. Okay. And I trained 60+ schools in Hyderabad. Nice. ఈ జర్నీలో ఏమైందంటే ప్రతి స్కూల్కి వెళ్ళడం, టేబుల్స్ అడగడం. టేబుల్ అడిగితే స్టూడెంట్ కంపల్సరిగా దే ఆర్ కౌంటింగ్ అగైన్ స్టార్టింగ్ నుంచి. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే నేను చాలా రోజుల నుంచి నేను ఎలా నేర్పియాలి స్టూడెంట్కి, వాడికి ఎలా ఈజీగా అర్థమవుతుంది అనే వే అనేది నేను ఫైండ్ అవుట్ చేశాను. యాక్చువల్ బ్రెయిన్ అనేది వర్క్స్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. మనం చేసే క్యాలిక్యులేషన్ లెఫ్ట్ నుండి చేయాలి. లెఫ్ట్ నుండి చేస్తే బ్రెయిన్ అనేది చాలా పవర్ఫుల్గా క్యాచ్ చేస్తుంది. సూపర్. సో దానివల్ల ఏంటంటే వాడికి ఈజీగా అర్థమవుతుంది. కానీ టేబుల్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఎడిషన్ రావాలండి. ఆ ఎడిషన్ రాకుండా టేబుల్ చెప్తే వాళ్ళకి అర్థం కాదు, జనరల్గా అర్థం కాదు. ఇప్పుడు మనకి ఎక్కడైనా ట్యూషన్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, నేను వెళ్ళిన సెషన్స్కి ఈవెన్ పెద్ద స్టూడెంట్స్ని కూడా 99 అంటే ఆన్సర్ లేదు. అప్పుడు ఎందుకు ఏమవుతుంది ఇలా అంటే దే ఆర్ బై హార్డింగ్ ద టేబుల్స్, మగప్ ద టేబుల్స్. ఆ బై హార్ట్ చేయడం వలన టేబుల్స్ అనేది ఎప్పటికీ గుర్తుండదండి. ఈరోజు గుర్తుండొచ్చు కానీ నెక్స్ట్ గుర్తుండదు. ఇప్పుడు నేను ఒక టెక్నిక్ అనేది డిజైన్ చేసుకున్నా, ఆ టెక్నిక్ని ఈ పాప నేర్పించడం జరిగింది. ఈ టెక్నిక్ అనేది సెకండ్ క్లాస్ స్టూడెంట్స్కి వర్కౌట్ కాదు, సెకండ్ క్లాస్ అయితే పనికిరాదు, అట్లీస్ట్ థర్డ్ క్లాస్ అండ్ అబవ్ అయితేనే ఇది వర్కౌట్ అవుతుంది. అంటే అప్పుడు ఆ టెక్నిక్ వాళ్ళకి గుర్తుంచుకొని టేబుల్స్ ని మగ్గప్ చేయకుండా చేస్తారు. అది ఎలాగనేది నేను చేసి చూపిస్తాను. షూర్ అండి. ఒకసారి ఈ పాపని కొన్ని క్వశ్చన్స్ మీరు అడగండి, నేను లేదా నేను అడుగుతాను. నేను టేబుల్స్ అడిగితే దాన్ని చెప్పేస్తుంది. నేను ఒకసారి అడుగుతా, చూడండి. మీ పేరు? ప్రణమ్య. ఏ క్లాస్ ప్రణమ్య? థర్డ్ క్లాస్. ఏ స్కూల్? జైన్ హెరిటేజ్ క్యాంబ్రిడ్జ్ స్కూల్. ఓకే, నైస్. నీకు టేబుల్స్ అన్నీ వచ్చా 20 వరకు? ఎక్కడ ఏది అడిగినా చెప్పేస్తావా? నిజమా? నేను అడిగినా ఇప్పుడు నిన్ను ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నావా? 12 2s 24. సూపర్. 12 9s 108. 13 3s 39. ఓకే. 14 4s 56. ఓకే. 16 9s 144. మైండ్తో చేయడం అనేది చాలా కష్టము. అదేంటంటే ఇప్పుడు మీరు బుక్ లో చదివింది అయితే డైరెక్ట్ గా ఆన్సర్ చెప్తారు. ఈ క్యాలిక్యులేషన్ అంతా మైండ్ లో చేస్తుంది. ఇప్పుడు చూడు, 19 9s 171. 19 4s 76. 18 5s 90. 16 6s 96. సో ఈ క్యాలిక్యులేషన్ అనేది బ్రెయిన్ లో వర్క్ అవుతుంది. ఎట్లా అంటే షీఈస్ డూయింగ్ మెంటల్లీ. కొంచెం చిన్నపిల్లలు డూయింగ్ టైం యాక్చువల్లీ. బట్ ఈ క్యాలిక్యులేషన్ అనేది తనకి యాక్చువల్ సెకండ్ క్లాస్ లో ఇద్దాం అనుకున్నా, కానీ చిన్న ఏజ్ లో మనం బ్రెయిన్ కి మనం స్ట్రెస్ ఇవ్వద్దు. అదేంటంటే థర్డ్ క్లాస్ 100%. నేను ఇచ్చిన ట్రైనింగ్ అంతా ఇదే మెయిన్. ఐ ఫోకస్ మోర్ 20 టేబుల్స్. 20 టేబుల్స్ రాకుండా మీరు ఎంత పెద్ద ప్రాబ్లం నేర్పించినా స్కూల్లో పిల్లలకి అర్థం కాదు. ఇది 100% జరిగేది. ఎందుకంటే ఫ్రాక్షన్స్ లో 5 and 2/4 అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్. అది కింద నుంచి పైకి 4 5s రాకుండా హౌ దే కెన్ అప్లై. సో ఈ ప్రతిదీ కోరిలేషన్ అయి ఉంటుంది అనమాట మ్యాథ్స్లో. టేబుల్స్ రాకుండా అసలు ఏమీ చేయలేం. అందుకని ఫోకస్ స్టూడెంట్స్ అందరికీ ఇప్పుడు సుమన్ టీవీ ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫోకస్ టేబుల్స్ మీద పెడితే మ్యాథ్స్ అనేది చాలా ఈజీ. వెరీ ఈజీ టు క్యాలిక్యులేట్. నో నీడ్ టు మగ్ అప్, నో నీడ్ టు బై హార్డ్. వి క్యాలిక్యులేట్ వెరీ క్విక్లీ వితౌట్ పెన్ అండ్ పేపర్. ఇది ఎలా చేయొచ్చు అంటే మీరు ఎలా నేర్చుకున్నావు నువ్వు? మా డాడీ నేర్పించారు. మరి నేర్పించినప్పుడు నీకు ఏమైనా కష్టంగా అనిపించిందా? ఈజీగానే అర్థమైపోయిందా? ప్రాక్టీస్ చేస్తున్నావు రెగ్యులర్ గా నువ్వు? రెగ్యులర్ గా. సో ఏం టెక్నిక్ యూజ్ చేసి నాన్న నేర్పించారు నీకు? 15 5s అని అన్నాం అనుకోండి,
పైన 15 కింద 5. ఓకే. We have to cut the 1 ఓకే. and ఇప్పుడు 5 5s are ఎంత 25. అవును. 50 plus 25 ఎంత 75. ఆన్సర్ 70. సూపర్ నైస్, వెరీ గుడ్. చాలా బాగా ఇచ్చారండి ట్రైనింగ్. ఒక్కసారి మీరు కూడా మీ వర్డ్స్ లో చెప్తారా Yeah. టెక్నిక్ ఏంటి అని? టెక్నిక్ ఏంటంటే ఐ డిజైన్ దిస్ టెక్నిక్. ఐ Okay. వాంట్ టు షో యు నౌ. సపోజ్ యాక్చువల్గా మల్టిప్లికేషన్ చేయాలంటే టేబుల్ చదువుతారు, అట్లా కాదు. ఫస్ట్ ఎడిషన్ రావాలి. ఎట్లా అనేది చూడండి ఒకసారి. 50 ప్లస్ 34 ఫస్ట్ ఇది రావాలి. ఇది రాకుండా టేబుల్ నేర్చుకోవడం అనేది జరగదు. ఐ ట్రైన్ సేమ్ టెక్నిక్. ఫస్ట్ ఏం చేయాలంటే 5 3 యాడ్ చేయాలి. 5 ప్లస్ 3 అంటే 8. లాస్ట్ నెంబర్ రాసేయాలి యాజ్ ఇట్ ఈస్గా 84 అంతే. ఇన్ ద సేమ్ వే 60 ప్లస్ 26 సేమ్. 6 ప్లస్ 2 8. లాస్ట్ నెంబర్ 6. ఫస్ట్ ఇవి మనం స్టూడెంట్స్ ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి. టేబుల్ ఇస్తే వాళ్ళకి ఎప్పటికీ రాదండి. ఈ రోజు వస్తుంది కానీ రేపటికి గుర్తుండదు. నేను చెప్పిన టెక్నిక్ అప్లై చేస్తే ఇది 100%. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే ఈ రోజు చేసిన వర్క్ని రేపు కొద్దిసేపు, గంట కాదు, 5 minutes 2 minutes అట్లీస్ట్ 1 minute ప్రాక్టీస్ 1 week కంప్లీట్గా చేస్తే 100% రిజల్ట్స్ విల్ కమ్. అదర్వైజ్ నో. సో ఇది ఎలా చేశాను ఒక్కసారి చూడండి. సపోజ్ 17 into 5 ఈ ప్రాబ్లం చూడండి. 17 into 5 అంటే ఆస్క్ స్టూడెంట్ వాళ్ళు చెప్పరు ఆన్సర్. ప్రాబ్లం ఏంటంటే ఎడిషన్ రాకపోవడం. ఇక్కడ ఏముంది ఫస్ట్ నెంబర్ 1. ఈ 1ని కంప్లీట్గా మనం కట్ చేయాలి. 17 5 టీచర్ అడిగేటప్పుడు 17 మన బ్రెయిన్లో పైన ఉండాలి, 5 అనేది కింద ఉండాలి. 17 ఆన్ ద టాప్, 5 ఇన్ ద బాటమ్. ఫస్ట్ ఈ 1ని కట్ చేసుకోవాలి మనం. కట్ చేసిన తర్వాత 5 పక్కనే 0 పెట్టేసుకోవాలి ఇమీడియట్గా. సో నౌ కన్సిడర్ ఇట్ ఈస్ 50 అనమాట. 5 పక్కన 0 పెడితే 50 ప్లస్ మీరు పైనుంచి మల్టిప్లికేషన్ చేశారనుకో బ్రెయిన్ క్యాచ్ చేయదు. బ్రెయిన్ క్యాచ్ చేసేది బాటమ్ టు టాప్. 7 5 అంటే మీరు తీసుకోదు, ఎట్టి పరిస్థితుల్లో తీసుకోదు. ద వే ఈజ్ ఇంపార్టెంట్. వే ఏంటంటే 5 7 జా. వాట్ ఈస్ 5 7 జా? 35. సో నౌ యాడ్ దీస్ 2 numbers. ఫస్ట్ నెంబర్స్ 5 plus 3 8. Last number 5. That's it. Your answer is 85. సూపర్. This technique only she is doing mentally. ఓకే. Everybody you calculate like this 1 week compulsory. If you practice first 5 days 50 plus 34, 60 plus 48, 20 plus 72 addition. Ending number compulsory 0 required. Because here we are doing everything 0. 5 means 50, 6 means 60, 8 means 80, 9 means 90. So that every student practice this one. Okay. 50, 60 plus suppose 40 plus 23. Add like this. 40 plus 23, 63. సో కింద మనం ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తున్నా దాని పక్కన 0 కంపల్సరీ 0. అదే విధంగా ఎప్పుడైనా బాటమ్ నుంచి టాప్ కి వెళ్ళాలి. బాటమ్ నుంచి టాప్ కి వెళ్ళాలి. ఈ 1 ఉంది మేడం, ఈ 1 ని కట్ చేసుకోవాలి. ఓకే. కంపల్సరీ అన్నమాట. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను చూడండి. సపోజ్ 18 times 5. సేమ్ టెక్నిక్. ఫస్ట్ నెంబర్ 1 కట్ చేసుకోవాలి. ఓకే. కంపల్సరీ. సో 5 beside you keep a 0. 50 plus 40. 5 8 ja, bottom to top, not 8 5 ja. Mind never take like that, right? 5 8 ja, 40. 5 plus 4 9. Last number 0 90. Okay. I train like this. All students they will do very quickly without pen and paper. They calculate. But small kids it will take time. But daily practice, daily ask the tables at least 1 minute, 2 minutes. Parents if ask like that, they calculate very quickly. గ్రేట్ అండి. సో చాలా ఈజీగా ఉంది, పిల్లలకి కూడా చాలా ఈజీగా అర్థం అవుతుంది అని చూపించడానికి లైవ్లో కూడా మనం చూపించడం జరిగింది. మరి ఇలా ఎవరికైనా కూడా మ్యాథ్స్లో రకరకాల ప్రాబ్లమ్స్కి అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. టేబుల్స్ రాకపోవడం, అడిషన్స్ రాకపోవడం, మల్టిప్లికేషన్స్ని ఈజీగా చేయలేకపోవడం, అండ్ టేబుల్స్ని బట్టిఫై చేయడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఈజీ వేలో మాకు కావాలి, మేము నేర్చుకోవాలి అనుకుంటున్నాం అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మా టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఎలా ఎప్పుడు క్లాసెస్ ఉంటాయనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.